గాంధీనగర్ పార్కులో శిథిలావస్థకు చేరుకున్న బ్యాడ్మింటన్ కోర్టును సుమారు 25,000 రూపాయల నిధులతో ఆధునీకరించినట్లు గాంధీనగర్ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఆంజనేయులు, ప్రవీణ్, సునీల్ తెలిపారు. కాకినాడ గాంధీనగర్ పార్కులో గల బ్యాడ్మింటన్ కోర్టులను పార్క్ ఫిట్నెస్ వర్కర్స్ అసోసియేషన్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కలిసి శ్రమదానం చేసి కోర్టును పునరుద్ధరించారు. సుమారు 25,000 రూపాయలతో కోర్టుకు అవసరమైన గ్రావెల్ మట్టిని రప్పించి నీరు పెట్టి దాన్ని చదును చేశారు. ఈ సందర్భంగా పార్క్ ఫిట్నెస్ వర్కర్స్ అసోసియేషన్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఆంజనేయులు, ప్రవీణ్, సునీల్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీనివాస్, కలిదిండి శ్రీనివాస్, ప్రతాప్, వీర్రాజు, సుబ్బారావు, బ్యాంక్ మేనేజర్ మూర్తి, హెచ్ఎం నరసింగరావు, శ్రీనివాసరావు, సాంబశివరావు, మారయ్య, గోపీలు పాల్గొన్నారు. వాకర్స్ క్లబ్ మెంబర్స్ అలాగే షటిల్ ప్లేయర్స్ అందరూ సమాన యూనిటీగా ఉంటూ ఐక్యంగా ఉంటూ దీనికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా సమకూర్చుకోవడం, ఈ ఆర్థిక వనరులతో ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ కోర్టులన్నింటినీ కూడా చాలా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎంతోమంది క్రీడాకారులకి అనుకూలంగా ఉండేలాగా, వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాలను పెంచుకునేలాగా ఇక్కడ ఉన్నటువంటి అందరు ప్లేయర్స్ కూడా మా ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. దీనికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.